హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఐఎమ్ సుష్మిత. రేవంత్ రెడ్డి గారు కొత్తగా మీడియాతో జరిపిన చిట్ చాట్లో న్యూ రూట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తున్నారు? లాస్ట్ టైం 2 మెట్రో రూట్స్ ఇచ్చారు అని చెప్పని అన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ఎల్బీ నగర్ నుంచి నాగోల్కి అండ్ ఫలక్నామా అని చెప్పి, అటు రాయదుర్గం అని చెప్పి, ఇంకా పైన మియాపూర్ పైన అని చెప్పి, ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి చాలా రూట్స్ అయితే చెప్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అని చెప్పి చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ ని ఒక క్లారిటీ ఇవ్వడానికి, సింపుల్ గా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే మీకు మ్యాప్స్ అండ్ ఇమేజెస్ తీసుకొచ్చాను. లెట్స్ హ్యావ్ ఏ లుక్. సో ఇది మనకి ఎగ్జిస్టింగ్ మెట్రో మ్యాప్ అండి. సో ఇదైతే మీకు కనిపిస్తుందో ఇది మనకి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంది. ఇది రెడ్ లైన్. రాయదుర్గ్ నుంచి నాగోల్ వరకు ఉంది. ఇది బ్లూ లైన్. సో దీనికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్టెండెడ్ ప్రపోజల్ ఏమి ఇచ్చారు అని అంటే, సో ఇక్కడ నుంచి మనకి మియాపూర్ నుంచి బిహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు కనెక్ట్ చేస్తున్నారు ఈ రూట్. అండ్ ఇదే రెడ్ లైన్ ని మనకి ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం వరకు కనెక్ట్ చేస్తున్నారు. సో దీని టోటల్ డిస్టెన్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మియాపూర్ నుంచి బిహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు వెళ్తున్న ఈ మెట్రో రూట్ డిస్టెన్స్ అయితే మనకి 14 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ నుంచి మనకి వనస్థలిపురం వరకు ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ 8 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో అండ్ ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో నాగోల్ నుంచి మనకి ఎల్బీ నగర్ కి కనెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రయాన్ గుట్టకి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మైరదేవపల్లి నుండి మనకి ఆరంగర్ వరకు కూడా వెళ్తుంది అనమాట ఈ బ్లూ లైన్. సో ఇది మనకి టోటల్ వచ్చేసి 19 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. ఈ గ్రీన్ రూట్ ఏదైతే ఉందో మనకి ఎయిర్పోర్ట్ కి ఏదైతే స్ట్రైట్ లైన్ లో మేము మెట్రో రూట్ వేస్తాము అని చెప్పారో ఆ రూట్ మనకి ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామాకి కనెక్ట్ చేస్తున్నారు. ఫలక్నామా నుంచి మనకి చంద్రయాన్ గుట్ట నుంచి నెక్స్ట్ మైరదేవపల్లి కనెక్ట్ అయ్యి మనకి జల్పల్లి మీదుగా ఈ P7 రోడ్ ఏదైతే ఉందో ఈ P7 రోడ్ మీదుగా మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవుతుంది ఈ గ్రీన్ లైన్. సో ఇది వచ్చి అరౌండ్ మనకి 23 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. ఇట్ కెన్ బి రఫ్లీ 23 కిలోమీటర్స్ యూ కెన్ సే. కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ అటు ఇటు కావచ్చు. సో ఈ రూట్ మనకి ప్రజెంట్ ల్యాండ్ పూలింగ్ ఎంతవరకు అవుతుంది కాదు అని చెప్పి ఫీజిబిలిటీ స్టడీ అయితే చేయాల్సి ఉంది. ఇది ఓల్డ్ సిటీ, ఈ ఫలక్నామా, ఈ ఎంజీబీఎస్ తర్వాత మనకి ఫలక్నామా వరకు ఇదంతా కూడా ఓల్డ్ సిటీ కదా. సో ప్రీవియస్ మెట్రో ఫేసే మనకి అది కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కావచ్చు మిగతా ఇష్యూస్ ఉంది. సో ఇది మెట్రో ఆల్రెడీ ప్లాన్డ్ మెట్రో కన్స్ట్రక్షన్ మనకి కంప్లీట్ అవ్వలేదు. అగైన్ వీఆర్ గోయింగ్ విత్ ది సేమ్ రూట్. సో ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ అవుతుందా కాదా అని చెప్పి ఒకటి చూసుకోవాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి రాయదుర్గం నుంచి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీని అయితే మనకి ప్రపోజ్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్. సో దానికి బదులుగా అంటే ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది కదా, దానిపైన వెళ్ళినా కూడా జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్. సో ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పి, సో దానికి బదులుగా మనకి మెట్రో ఫేస్ ఇది మీరు చూసినట్లయితే మనకి రాయదుర్గం మైండ్ స్పేస్ నుంచి బయోడైవర్సిటీ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి గచ్చిబౌలి, దెన్ విప్రో సర్కిల్ అండ్ దెన్ టు యుఎస్ కాన్సులేట్ జనరల్ ఇక్కడ వరకు కూడా వస్తుంది. దిస్ ఈజ్ 1 మోర్ మెట్రో. సో ఇవన్నీ కూడా మనకి ఫేజ్ 2లో వస్తున్నాయి. ఎక్కడ ఒకటి రెడ్ లైన్, బ్లూ లైన్ అండ్ గ్రీన్ లైన్ ఎక్స్టెండెడ్ ప్లాన్. అండ్ ఆల్సో వీ హ్యావ్ వైలెట్ కలర్ అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు, ఐ జస్ట్ కెప్ట్ ఇట్ వైలెట్. ఓకేనా? సో దిస్ ఈజ్ కమింగ్ అరౌండ్ 12 కిలోమీటర్స్. సో టోటల్ వచ్చేసి మెట్రో ఫేజ్ 2లో మనకి 76 కిలోమీటర్స్ వరకు అవుతుంది అనమాట మెట్రో రైల్ డిస్టెన్స్. సో మనకి ఫేజ్ 3కి కూడా ప్రపోజల్ ఇచ్చారు. దాంట్లో ఎల్బీ నగర్ నుంచి షామీర్పేట వరకు కూడా కనెక్ట్ చేసే ప్లాన్ ఉంది. అండ్ ఇక్కడ ప్యారడైజ్, సో ఇది మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఈజ్ ఎల్బీ నగర్ అండ్ దిస్ ఈజ్ ప్యారడైజ్ నుంచి మనకి కండ్లకోయ వరకు కూడా కనెక్టివిటీ ప్లాన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి మనకి ఏదైతే ఇప్పుడు ఫార్మాసిటీ దగ్గర మెగా టౌన్షిప్ ప్లాన్ చేస్తాము అని చెప్పి చెప్పారు కదా, సో దానికి దగ్గరలో మనకి కందుకూరు వరకు కూడా ఈ మెట్రో ఫేజ్ 3లో మెట్రో రైల్ని అయితే కనెక్టివిటీ ఇచ్చే ప్లాన్ అయితే ఉంది. సో మనకి అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుండి మనకి NH 765 శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. సో ఈ శ్రీశైలం హైవే మీదుగా మనకి కందుకూరు వరకు కూడా ఈ మెట్రో రైల్ కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ప్లాన్ అండి. సో మనకి మెట్రో ఫేజ్ 2 మనకి ఇక్కడ రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ వైలెట్ లైన్.
అండ్ మెట్రో ఫేజ్ 3లో మనకి ఈ 3 ప్రపోజల్స్ ఫ్రమ్ ఎల్బీ నగర్ టు షామీర్పేట్ అండ్ ప్యారడైజ్ టు కండ్లకోయ అండ్ ఆల్సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు కందుకూర్. సో ఇవండి, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఆర్ ద routes that the new government is planning on to proceed in the metro phase 2. సో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ కానీ క్లారిటీస్ కానీ కావాల్సి ఉంది అని అంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ రూట్స్ ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయి అండ్ ప్రీవియస్ ప్లాన్స్ బెటరా, ఈ ప్లాన్స్ బెటరా, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని చెప్పి ప్లీజ్ share your opinion in the comments box so that it will be helpful for us also for upcoming videos. And please don't forget to subscribe to BBVR Projects because we are frequently coming up with current hot topics. So if you don't want to miss any of those, please do like, subscribe, and don't forget to press the bell icon next to the subscribe button. And I'll see you in the next video. Thank you so much for watching. I'll